హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క జానపద నృత్యాల గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అవుతాయి, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్స్లోనే మేజర్గా ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే ప్రతి షిఫ్ట్లోని ఆ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో అందుకు మనం ఈ యొక్క టాపిక్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. మనం చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. సో అందుకు ఒకసారి మనం క్లియర్ కట్గా ఈ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకైతే మంచి మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యొక్క జానపద నృత్యాలన్నీ ఒకసారి చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ప్రతి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రభాబలంగా ఉన్నటువంటి వివిధ నృత్యాలు చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చి కూచిపూడి నృత్యం, ఆ తర్వాత లంబానీ నృత్యం, ఆ తర్వాత బుట్ట బొమ్మలు, అదేవిధంగా భామకల్పనం, అదేవిధంగా గొల్ల కల్పనం. ఈ రెండు కూడా సేమ్ అనమాట. భామకల్పం, గొల్ల కల్పం, ఆ తర్వాత వీరనాట్యం, తింసా నృత్యం అండ్ తప్పెడి గుళ్ళు అండ్ గొబ్బి నృత్యం, విలసరి నృత్యం అండ్ డమాల్ నృత్యం. ఇవన్నీ నేను ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను, ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం అనమాట. తర్వాత కొమ్ము కోయ నృత్యం అండ్ కోలాట జానపద నృత్యం అండ్ బుర్రకథ మీ అందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా చెక్క భజనలు, అదేవిధంగా తోలుబొమ్మల ఆట, అదేవిధంగా ఆంధ్ర నృత్యం అండ్ పులి వేషం అండ్ ఉరుములు నృత్యం. అంటే ఇప్పుడు నేను చెప్పివన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జానపద నృత్యాలు అనమాట. సో వాళ్ళ ఇందులో ఏమైనా సరే క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక 4 ఆప్షన్లు ఇచ్చి అందులోనే ఏదో ఒకటి వేరే రాష్ట్రం యొక్క నృత్యం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నృత్యం కానిటువంటి ఏదని చెప్పి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 3 ఆప్షన్లు ఇచ్చి 4 ఆప్షన్ పైవన్నీ అని చెప్పి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క జానపద నృత్యాలు ఏవని చెప్పి క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. లేకపోతే ఈ యొక్క నృత్యాల్లోనే ప్రత్యేకించి స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా అడగడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. క్వశ్చన్ అయితే ఏ విధంగానే సరే ఫ్రేమ్ చేయొచ్చు. మనం అయితే ఈ టాపిక్ అనేది క్లియర్గా చూసుకున్నట్లయితే ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు కూచిపూడి నృత్యం గురించి మనం డిస్కస్ చేద్దాం. అలా ప్రతి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఒక అవగాహన రావడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూచిపూడి నృత్యం అనమాట. కూచిపూడి నృత్యం చూసుకున్నట్లయితే కూచిపూడి నృత్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుట్టిందనమాట. కూచిపూడి నృత్యం అనేది ఎందుకంటే మేజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూచిపూడి గ్రామం కూడా ఉంటుంది. సో కూచిపూడి నృత్యం అనేది ఈ యొక్క నృత్యం గురించి మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే ఈ నృత్యాన్ని 17వ శతాబ్దంలోనే సిద్ధేంద్ర యోగి ప్రారంభించడం జరిగింది. కూచిపూడి నృత్యం, ఈ నృత్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కూచిపూడి అనే గ్రామంలోనే పుట్టింది. ఈ నృత్యం అనేది భరతనాట్యాన్ని పోలి ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. భరతనాట్యాన్ని పోలి ఉన్నటువంటి నృత్యం ఏదని చెప్పి అడగచ్చు. ఇలా కూచిపూడి, కథక్కు, కథావళి అలా ఈ విధంగా యక్షగానం ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనం అప్పుడు కూచిపూడి అని చెప్పి పెట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క కూచిపూడి అనేది ఇమేజ్లో చూసినట్టు ఈ విధంగా అనేది ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కూచిపూడిలోని కొంతమంది ఫేమస్ వ్యక్తుల యొక్క పేర్లు కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి పేర్లు చూసుకున్నట్లయితే కూచిపూడి నృత్యంలోనే పురాణం లక్ష్మి, నారాయణ శాస్త్రి, సింత కృష్ణమూర్తి, వేదాంత చిన్నసత్యం ఇలాంటి ఇలా యొక్క ఫేమస్ అనమాట. ఇలా కూచిపూడి నృత్యంలోని మన ఇంకో పాయింట్ ఉంటుంది అనమాట. కూచిపూడి నృత్యంలోనే ఒక భాగంగా ఉంటుందన్నమాట. ఆ భాగం ఏంటంటే భామ కల్పకం, భామకల్పనం అనేటువంటి ఒక భాగం సత్యభామ పాత్ర పోషించడం జరుగుతుంది. ఇది కూచిపూడి నృత్యం సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లంబానీ నృత్యం అనమాట. లంబానీ నృత్యం అనేది ఇంకో మీరు ఒకసారి ఇమేజ్లో చూడొచ్చు ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఇమేజ్లు ఎందుకు పెట్టామంటే మీకు గుర్తు ఉంటుంది. సో ఇమేజ్లు చూసైనా సరే అని చెప్పి. ఈ లంబానీ నృత్యం అనేది మేజర్గా ఎవరో ప్రదర్శిస్తారంటే సంచారీలు ఈ లంబానీ నృత్యం ప్రదర్శించడానికి ఉంటుంది. గిరిజనులు ఉంటారు కదా సంచారీలు, ఆంధ్రప్రదేశ్లోనే లంబానీ తెగవారు. ఇప్పుడు మీరు పంట లేదా వరి నాట్లు విత్తన కాలంలోని పంట బాగా రావాలని చెప్పి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అదే లంబానీ నృత్యం. సంచారీలోనే గిరిజన తెగలు మరియు లంబానీ తెగలు కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారనమాట. ఇలా ఒక 10-15 మంది నృత్యకారులు బృందంతో ఉండి డ్యాన్స్ చేస్తారనమాట. వరి నాట్లు, కోతలు, వ్యవసాయ పనుల్లోనే స్టార్ట్ అయినప్పుడు చేస్తారనమాట. లంబానీలు, సుగాలీలు, బంజారీలు ఈ యొక్క తెగ వాళ్ళందరూ కలిపి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ నృత్యం పేరు లంబానీ నృత్యం. మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఇది లంబానీ నృత్యం గురించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ లంబానీ నృత్యాన్ని తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడేవారు కూడా ఉంటారనమాట.
నెక్స్ట్ చూడండి బుట్ట బొమ్మలు అనమాట. బుట్ట బొమ్మల గురించి ఒకసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో అనమాట. వాడు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుట్ట బొమ్మలు ఏ ఏ ప్రాంతానికి ప్రసిద్ధి చెందిందని చెప్పి ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతం అని చెప్పి మనం పెట్టాలి. సో ఈ బుట్ట బొమ్మలు అనేది ఈ నృత్యం ఏ విధంగా ప్రదర్శిస్తారంటే, ఈ యొక్క బొమ్మలు అనేది ఆవు పేడ, చెక్క పొట్టు, ఎండు గట్టి వీటితోటి తయారు చేస్తారనమాట. ఈ నృత్యం తయారు చేసి వివిధ దేవుళ్ళ యొక్క బొమ్మలు అనేది తయారు చేస్తారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. కృష్ణుడు కానీ, రాముడు, శివుడు, పార్వతి, హనుమంతుడిలాగా వివిధ వేషధారణ ద్వారా వీళ్ళు ప్రదర్శిస్తారనమాట. అదే మనకి బుట్ట బొమ్మల యొక్క నృత్యం కింద ప్రదర్శిస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నవరాత్రుల్లోనే దశమి ఇక్కడ జరుగుతుంది కదా, అటువంటప్పుడు వీళ్ళు ఈ యొక్క వాళ్ళకి దేవుళ్ళని ప్రదర్శించి నృత్యం అనేది వేస్తారనమాట. సో అదే బుట్ట బొమ్మల నృత్యం అంటేనే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భామ కల్పనం, గొల్ల కల్పనం. ఒకసారి మీరు పిక్చర్ చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది పిక్చర్ స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే. అయితే ఈ నృత్యానికి ఫేమస్ ఏంటంటే నాట్యం, అదేవిధంగా నాటకం రెండింటి కలిపినటువంటి సమ్మేళనాన్ని ఈ యొక్క భామకల్పనం లేదా గొల్ల కల్పనం సంబంధించినటువంటి నృత్యం అనమాట. ఇందులోనే నాట్యం అదేవిధంగా నాటకం ఈ రెండింటిని కలిపినటువంటి సమ్మేళనం. అదేవిధంగా ఇది మేజర్గా కూచిపూడి నుంచి ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. కూచిపూడి నుంచి ఈ యొక్క భామకల్పన అనే నృత్యం అనేది, గొల్ల కల్పన అనే నృత్యం, ఈ రెండు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. 17వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగిచే ప్రారంభం పొందింది. ఎందుకంటే కూచిపూడి నృత్యం కూడా సిద్ధేంద్ర యోగిగా ప్రారంభించాడు కాబట్టి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ చూసుకొచ్చి వీరనాట్యం అనమాట. వీరనాట్యం వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురాతన రూపం. చాలా మతపరమైనటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి ఇది వీరంగం లేదా వీరభద్ర నృత్యం అని కూడా ప్రసిద్ధి చెందిందనమాట. సో వీరంటే ధైర్యవంతుడు అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. అయితే మనం ఇక్కడ దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. వీరభద్ర జన్మస్థానం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కలిగి ఉందని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం అనమాట. ద్రాక్షారామం మీ అందరికి తెలిసింది కదా. ద్రాక్షారామంలోనే వీరభద్రుడి యొక్క జన్మస్థానం అనేది అక్కడ ఉండడం జరిగింది. సో ఆ విధంగానే మనకి ఇక్కడ వీర నృత్యం అనేది రావడానికి అని చెప్పి పురాతనలో చెప్పడం జరిగింది అనమాట. సో ఇది వీర నృత్యం సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దింసా నృత్యం అనమాట. మీ అందరికీ చాలా ఫేమస్ అనమాట. అరకలోయలో ఉంటుంది కదా దింసా నృత్యం. అరకలోయనటువంటి గిరిజనులు ప్రదర్శించేటువంటి నృత్యమే దింసా నృత్యం అనమాట. దాదాపు ఒక 15 నుంచి 20 మంది మహిళలు పిక్చర్లో చూసిన విధంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారనమాట. ఒక గొలుసు ఆకారం కానీ లేకపోతే వలయాకారంలో కానీ ఈ నృత్యాన్ని డప్పులు దరువులతోటి నృత్యం వేస్తారనమాట. సో ఇది మేజర్గా వచ్చి విశాఖపట్నం జిల్లాలోనే అరకలోయలోనే ప్రదర్శిస్తారనమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అరకలోయలోనే నివసించేటువంటి తెగలు ఎవరని చెప్పి అడిగారు అనుకో. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. భగత, గోండే, కోటియా, వాల్మీకి ఈ తెగలు అనేది దింసా నృత్యాన్ని ప్రదర్శించి అరకలోయలోనే వీళ్ళు నివసిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది దింసా నృత్యం సంబంధించింది. సో అంటే ఇంకా వేరే మ్యాటర్ ఉంది, కానీ అదంతా మనకి క్వశ్చన్ అనేది అడగడం అంతలా ఉండదు. వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంటుందని చెప్పి జీవనాధారం గురించి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే తప్పెడ గుళ్ళు అనమాట. మీ అందరికీ కూడా తెలుసు, చాలా జాతరలోని తీర్థాల్లోనే కూడా తప్పడి గుళ్ళు అనేది ప్రదర్శిస్తారు. సో మేజర్లీ చూసుకున్నట్లయితే ఇది తప్పడి గుళ్ళు వచ్చి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలోని ఈ నృత్యం అనేది ఎక్కువ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫేమస్ అనమాట. సో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే తప్పడి గుళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలోనే ప్రముఖంగా జరుపుకుంటారు అని చెప్పి అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మనం పెట్టచ్చు అనమాట. సో ఇది తప్పడుగుళ్ళు ఇమేజ్ చూడొచ్చు. మీకు ఇమేజ్ చూడగానే మీకు అర్థమైపోతుంది తప్పడుగుల గురించి. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడినా సరే మీరు చెప్పచ్చు అనమాట. సో ఇది అండ్ ఇంకా ఒకసారి చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో యాదవ రాజైన కాటం రాజుకు నెల్లూరు సిద్ధరాజుకు మధ్య ఒక యుద్ధం జరిగినప్పుడు అలవందుల కాపాడుకోవడానికి వారం అంతా డప్పులు మరియు తాళాలతో గుండెల పైన కొట్టుకుంటారు. సో ఇది ఈ యొక్క తప్పడి గుళ్ళ యొక్క కథ అనమాట, పురాతన కథ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
గొబ్బి డ్యాన్స్ అనమాట. గొబ్బి నృత్యం లేదా గొప్పి డ్యాన్స్ అనమాట. ఇది గొబ్బి అంటే గొబ్బెమ్మలు, గొబ్బులు అని చెప్పి అంటారు కదా! ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనే సంక్రాంతి జరిగినప్పుడు రంగుల ఫెస్టివల్స్ జరుగుతాయి కదా! ఆ ముగ్గులు పెట్టుకుండి ఆ ముగ్గుల మధ్యలోనే గొబ్బెమ్మలు పెట్టుకుండి దాని యొక్క ముగ్గు చుట్టూ ఈ యొక్క మహిళలనేవి పాటలు పాడతా గొబ్బి డ్యాన్స్ ఏస్తారు కదా! సో, అదే గొబ్బి నృత్యం అంతేని. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి ఇది సంక్రాంతి సందర్భంగా ఇళ్ళను శుభ్రం చేసుకుండి ఇంటి ప్రాంగణంలోని ఇంటి ముందు బయట స్థలంలో రంగుల ఓలితో అలంకరించి రంగు ఓలుల మధ్యలోనే ఆవు పేడ బంతులతోటి గొబ్బెమ్మలు ఉంచి ఈ విధంగా జరుపుకుంటారు అన్నమాట. ఇది మీకు అందరికీ తెలిసిందే గొబ్బి డ్యాన్స్ అంటే ఇది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విలాసిని నృత్యం అనమాట. విలాసిని నృత్యం అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విలాసిని నృత్యం అనేది ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారని చెప్పి అడగచ్చు క్వశ్చన్. సో అప్పుడు మనం అయితే విలాసిని నృత్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది మేజర్గా దేవదాసుల యొక్క నృత్యం అని కూడా చెప్పుకోవచ్చు. మీకు తెలిసిందే కదా, దేవదాసి యొక్క నృత్యం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నృత్యానికి మనం చెప్పుకోదగింది ఏదన్నా ఉన్నట్లయితే, సో ఈ నృత్య రూపం అనేది భారతీయ శాస్త్ర నృత్య హోదా తప్పక అందుతుందని చెప్పి చాలామంది నమ్ముతారనమాట. దక్షిణ భారత రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యాన్నే విలసిరి నృత్యం అని కూడా అంటారు అనమాట. శాస్త్రీయ నృత్యాన్నే విలాసిని నృత్యం అని కూడా అని పిలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మేజర్లీ టెంపుల్స్లో కూడా ప్రదర్శిస్తారనమాట. సో ఈ విధంగా ప్రదర్శిస్తారు విలసిరి నృత్యం ఉంటేనే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డమాల్ నృత్యం అనమాట. డమాల్ నృత్యం ఇది కూడా ఇంపార్టెంటే. సిద్ధ డమాల్ నృత్యం అని చెప్పి అంటారు. సిద్ధ డమాల్ అంటే సిద్ధులు అనమాట. సిద్ధులు అనేటువంటి తెగవారు ప్రదర్శించేటువంటి నృత్యాన్ని సిద్ధ డమాల్ నృత్యం అని చెప్పి అంటారు అనమాట. సో ఈ నృత్యం ఏంటంటే ఒకసారి పిక్చర్ చూడండి. మీరు ఒకసారి పిక్చర్ చూసిన తర్వాత ఈ నృత్యం అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే మేజర్లీ వచ్చి ఇది ఒక యుద్ధ నృత్య రూపంలోని ఇందులోనే నృత్యం చేసేటప్పుడు కత్తులు కవచాలు ఉపయోగిస్తారనమాట. అంటే యుద్ధ రూపంలో ఈ నృత్యం అనేది చేస్తారనమాట. కత్తులు కవచాలు కూడా ప్రదర్శిస్తారు. ఇది మేజర్లీ ఎక్కడ వీళ్ళు వేస్తారంటే వివాహ కార్యక్రమాల సమయంలోనే నిర్వహిస్తారు. 12వ శతాబ్దం మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్కు బానిసలుగా హిందూ రాజులు తీసుకొచ్చినటువంటి సిద్ధు అనే తెగవాళ్ళని ఆఫ్రికాకి చెందినవారని చెప్పి నమ్ముతారంట. వాళ్ళని మన హిందూ రాజులు తీసుకొచ్చి ఇక్కడ సిద్ధులు అనే తెగవారు ప్రదర్శించినటువంటి నృత్యాన్ని సిద్ధ డమాల్ నృత్యం లేదా డమాల్ నృత్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది సిద్ధ డమాల్ నృత్యం యొక్క స్టోరీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొమ్ము కోయ నృత్యం అనమాట. కొమ్ము కోయ నృత్యం ఇది కూడా మీరు ఇమేజెస్ చూడొచ్చు. సో కొమ్ము కోయ నృత్యం అంటే కోయిలు అనమాట. కోయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు మీ అందరికీ తెలిసింది కదా, కోయి తెగవాళ్ళు తూర్పుగోదావరి అంటే ఈ గోదావరి ప్రాంతంలో ఉంటారు అనమాట. గోదావరి ఏజెన్సీలో ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఉన్నారు కదా, సో ఆయన చెందినటువంటి గిరిజనులు అనమాట. ఇలా కొమ్మ కోయి నృత్యం లేదా కోయి తెగవారు అంటారు అనమాట. ఆంధ్రప్రదేశ్లోని మరొక నృత్య రూపం కొమ్మ కోయ బృందాలు పురాతన సాంప్రదాయ నృత్యానికి నేటికి సజీవంలో ఉంచడం సహాయపడుతున్నాయి. తమ నృత్యం ద్వారా ఆడ భ్రమ హత్యలు లేదా బాల్య వివాహాలు, ఎయిడ్స్, ఇతర సాంఘిక దురాశాలను వంటివి సామాజిక సమస్యలపైన అవగాహన కల్పించేందుకు ఈ కొమ్ము నృత్యాన్ని గోదావరి తీర ప్రాంతంలో నివసించే గిరిజనులు ప్రదర్శించేటువంటి నృత్యం అనమాట. కొమ్మ కోయి నృత్యం గురించి. సో ఇది మేజర్లీ మనం చెప్పుకుంటే కొమ్మ కోయి నృత్యం గురించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోలాట జానపద నృత్యం అనమాట. కోలాటం అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఎక్కడైనా గుడుల్లో గట్రా లేడీస్ ఒకసారి చూడండి, పిక్చర్ చూపిస్తున్నాను, ఈ విధంగా ప్రదర్శిస్తారు. ఇంకా మన విలేజ్లో కూడా చాలామంది కర్రలతో చిరతలాట కింద ఆడతారు కదా, ఇదే కోలాటం అంటేనే. కోలాటంలోనే బాగా ప్రాచుర్యంగా పొందినటువంటి కర్ర నృత్యం అనమాట. కర్రలతో పెట్టుకుంటే లేడీస్ ఆడడం జరుగుతుంది అనమాట ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు. సో ఇది కోలాటం అంటేనే, కోలాట జానపద నృత్యం. సో ఈ విధంగా ఒకసారి దీని గురించి చెప్పుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కోలన్నగా ప్రసిద్ధి చెందిందనమాట. అంటే మేజర్లీ ఎక్కువ ప్రసిద్ధి చెందింది ప్రకాశం జిల్లాలోనే కోలన్నగా ప్రసిద్ధి చెందిందన్నమాట. సో ఇది కోలాటం గురించి. కోలాటం అనే తమిళ పదమైనటువంటి కోల అనే పోరాటం లేదా యుద్ధం, అట్టం అంటే నృత్యం అని చెప్పి ఆ విధంగా వచ్చిందంట. కోలాటం అంటే తమిళ పదాలైనటువంటి కోల అంటే పోరాటం లేదా యుద్ధం కింద వస్తుంది, అట్టం అంటే నృత్యం వస్తుంది. అలాగా కోలాటం అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి చూడండి. ఇది నేను ఒక పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. ఈ బృందాన్ని ఎల్లప్పుడూ కూడా
కోలన్న పంతులు లేదా గురువ కురువ నృత్యం అని కూడా పిలువబడేటువంటి నాయకత్వం వహిస్తారనమాట. ఇది ఇక్కడ నేను గురువ అనేది ఏంటంటే గురువ నృత్యం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ గురువ నృత్యం అనేది ప్రదర్శిస్తారనమాట. అది కోలాటం లాగే సేమ్ ఉంటుందన్నమాట. కురువ నృత్యం అని చెప్పి కురువ తెగ వాళ్ళు కూడా ప్రదర్శిస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బుర్రకథ మీ అందరికీ తెలిసిందే కదా. బుర్రకథ చాలా దిక్కుల మీ అందరికీ తెలిసిందే. ఇది బుర్రకథ గురించి మనం ప్రత్యేకించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో జంగం కథనే ప్రదర్శిస్తారనమాట. బుర్రకథ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జంగం కథను పెట్టుకుంటే వాళ్ళు నేటికి కూడా ప్రదర్శిస్తారనమాట. బుర్రకథ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెక్క భజనలు అనమాట. చెక్క భజనలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక జానపద నృత్యం కింద కళారూపం పొందిందనమాట. పల్లెల్లో ఎక్కువగా ఈ జానపద ఈ యొక్క చెక్క భజనలు అనేవి పల్లెల్లో ఎక్కువగా ప్రదర్శిస్తారనమాట. పిక్చర్ చూసగానే మీకు అర్థమైపోద్ది అనమాట, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి. నెక్స్ట్ చూసినట్లయితే తోలుబొమ్మలాట అనేది పురాతనలోనే అప్పుల్లో అయితే మాత్రం ఎక్కువగా ప్రసిద్ధి చెందిందనమాట ఈ తోలుబొమ్మలాట గురించి. సో ఇప్పుడైతే పెద్దగా ఏమీ ప్రదర్శించట్లేదు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ శతాబ్దంలో చెందినటువంటి ఒక పురాతనటువంటి జానపద నృత్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది తోలుబొమ్మలాట అనగా ఏంటంటే తోలుబొమ్మలాట బొమ్మల నృత్యం అని కూడా అంటారనమాట. రాత్రిపూట ప్రదర్శించేటువంటి తెరపైన మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇక పిక్చర్ చూడొచ్చు, ఈ విధంగా మీకు ఉండొచ్చు తోలుబొమ్మలాట అంటేనే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్లీ ఇక్కడ ఒకసారి చూడండి, తోలుబొమ్మలాట అనేది అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో కేంద్రీకృతమై ఉందన్నమాట. ఈ తోలుబొమ్మలాటనే అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒక నృత్యం ఉందనుకో, అది చాలా జిల్లాల్లోనే ప్రదర్శిస్తారు. కానీ ఫేమస్గా అది ఫస్ట్ అది ఏ జిల్లాలోనే బాగా ఘనంగా జరుపుకుంటారో ఆ జిల్లా పేరునే మనం ఇక్కడ బాగా మెన్షన్ చేయాలి ఉంటుంది. ఇలాగే ఇక్కడ అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో కేంద్రీకృతమై ఉందన్నమాట. సో ఇది తర్వాత చూసుకున్నట్లయితే ఆంధ్ర నాట్యం అనమాట. దీని గురించి మనం చెప్పుకోవాలి. ఆంధ్ర నాట్యం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో నృత్య ప్రపూర్ణ ప్రసిద్ధి చెందినటువంటి రాజమహేంద్రవరానికి చెందిన చప్ప దుర్గాప్రసాద్ ఒక ప్రచోదకుడు. ఆలయ నృత్యం యజ్ఞ నర్తక పునర్జీవనం వెనక ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మాటల ప్రకారం ఆంధ్ర నృత్యం 2000 సంవత్సరాల క్రితం ప్రబలంగా ఉందని చెప్పి బౌద్ధ ఆరామాలు, దేవాలయాలు, రాజ న్యాయస్థానాలు ప్రదర్శించబడింది అనమాట. పూర్వం ఆరాధన మరియు కచేరీ, దర్బాగ్ లేదా కెలిక్ అని పిలవచ్చు అనమాట ఆంధ్ర నృత్యంలోనే. సో ఇది ఆంధ్ర నృత్యం గురించి. సో ఇక్కడ ఆంధ్ర నృత్యం గురించి ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. సో అది ఎందుకంటే ఆంధ్ర నృత్యం అనేది నటరాజ రామకృష్ణకి ఈ నృత్యం అనేది ప్రసిద్ధి చెందిందనమాట. నటరాజ రామకృష్ణ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నృత్యాలకు సంబంధించినటువంటి ఫేమస్ వ్యక్తి నటరాజ రామకృష్ణ. అది ఆంధ్ర నృత్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఒకసారి నృత్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నృత్యంలో 2 ప్రధాన ప్రవాహాలు అనేవి ఉంటాయి. లాస్య అంటే స్త్రీ నృత్యం, ప్రేరణి అనగా పురుషుని యోధిని నృత్యం అనమాట. ఇక్కడ మీరు ప్రేరణ నృత్యం అని చెప్పి ఒక నృత్యం ఉంటుంది. కాకతీయుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటిది ప్రేరణ నృత్యం అనమాట. జయప్ప సేన ప్రారంభించినటువంటి నృత్యం ప్రేరణ నృత్యం అనమాట. అలాగే ఈ ఆంధ్ర నృత్యంలోని లాస్య అంటే అది అడగచ్చు అనమాట. ఆంధ్ర నృత్యంలోనే లాస్య అనేది ఎవరు ప్రదర్శిస్తారంటే స్త్రీ నృత్యం అని అంటారనమాట. ప్రేరణ అంటే పురుషుని యోధుని యొక్క నృత్యం అనమాట. సో లాస్య నృత్యం అనేది 3 పాయలుగా విభజించబడి ఉంటుంది. ఆరాధన నృత్యం అనేది ఇందులో సంగీతం, నృత్యం, భగవంతుని ఆరాధించడానికి, పూజించడానికి ఉపయోగిస్తారనమాట. సో ఇది మనం చెప్పుకోవచ్చు ఆంధ్ర నృత్యం గురించి. నెక్స్ట్ పులివేషాలు అనమాట. పులివేషాల గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే కదా పులివేషాలు అంటేనే. చాలా జాతరలో గట్రా ఈ విధంగా పులివేషాలు ప్రదర్శిస్తారనమాట. ఇది హిందూ మతం మరియు ఇస్లాం మతం వాళ్ళు కూడా బాగా ప్రదర్శించవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ వన్ వచ్చి ఉరుముల నృత్యం అనమాట. ఇది ఒకసారి చూడండి. ఉరుముల లేదా ఉరుము నృత్యం అనంతపురం జిల్లా అనమాట. క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు అనమాట. ఉరుముల నృత్యం లేదా ఉరుము నృత్యం అనేది ఏ జిల్లాకి ప్రసిద్ధి చెందిందని అంటే అనంతపురం జిల్లా అనమాట. మనం బాగా గుర్తుంచుకోవాలి, అనంతపురం జిల్లా. ఈ నృత్యంలోనే ఉపయోగించే వాయిద్యాన్ని ఉరుము అంటారనమాట. ఇది ఉరుములాగా ఉంచే పర్కషన్ అనే వాయిద్యం. ఈ పరికరం ఇత్తడి లేదా బెల్ మెటల్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. ఇది బోలు గుండ్రపు వైపు 2 వైపులా మేక చర్మంతో కప్పబడి ఇనుప రింగులను అమర్చబడి ఉంటుందన్నమాట.
సో ఇది ఉరుము నృత్యం అనమాట. అనంతపురం జిల్లాలో బాగా ఫేమస్ అనమాట. సో దీని గురించి ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎవరైనప్పటికీ మద్యం మాంసం తినడం మానుకుంటారనమాట ఈ నృత్యం ప్రదర్శించేవారు అనమాట. సో ఇది ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క జానపద నృత్యాల గురించి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదైతే. ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మేజర్లీ హైకోర్టులో అయితే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయినా సరే అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి. ఇంకా ఏదైనప్పటికీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మంచి అప్డేట్ అయితే వస్తున్నాం కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.